గ్రామదేవత అయిన శ్రీ తిరుపతి గంగమ్మ జాతర ఆహ్వానం మేరకు ఆలయ కమిటీ వారు మా బాబు పేరు నీలూరు. మా బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు యాదగిరి సిరిడి హై స్కూల్లో. గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీయుతులు కొంచెం సైడ్ రండి. సో కొంతమంది కటింగ్ చేసుకుంటే కొంతమంది పెద్ద పెద్ద వీళ్ళు నేర్పించే వాళ్ళు కూడా ఇద్దరు ఉంటారు. మార్నింగ్ షిఫ్ట్కి వాళ్ళు మారిపోతారు, మళ్ళీ ఆఫీస్ షిఫ్ట్ ట్రైనింగ్ అయినాడమ్మా చేస్తాను. 10 days ఫుల్ షేప్గా ఎప్పుడో వచ్చింటాయి కదా నడుస్తూ ఉంటుంది. కొంతమందికి ఉండే వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఉంది, టైలర్స్ కూడా వచ్చినారు, కొంతమంది ఏ గ్రామాలు కూడా వచ్చినారు. ఇంకా మనం ఇవి అయిపోయిన తర్వాత ట్రైనింగ్ లాస్ట్ టైం కూడా విపరీతంగా ఇచ్చినాం కదా అప్పుడు. అవునా, కానీ ఈసారి చాలా పకడ్బందీగా ఉంది. ఎఫ్ఆర్ఎస్ తీసుకున్నాం లాస్ట్ మినిట్ లో ఇచ్చినాం చాలా. అది వచ్చి మీరు ఆదరణలో చెప్పారు. ఆదరణ కాకుండా అది ఆదరణ తిరుపతి దాదాపు 500 గవర్నమెంట్ డిగ్రీ కాదు ఆదరణ సపరేట్ ఎల్లో కలర్ స్టిక్కర్ కూడా ఉంది. స్టిక్కర్ కూడా బాగా సూపర్. ఆటోమేటిక్ అంతా వచ్చేస్తున్నాయి. 20,000
నేర్చుకోవడానికి ఇదే బెటర్ కదా. నేర్చుకోవడానికి బెటర్, బేసిక్ మీకంటే ముందే వచ్చేది. ఇదే బెటర్. కొంచెం నచ్చింది తర్వాత కావాలంటే మన ఈ ఎంబ్రాయిడింగ్ అవన్నీ పోవాలంటే పెద్ద పెద్ద ఎంబ్రాయిడరీ 1.5 lakh 2 lakhs కూడా అవుతుంది. ఈ మిషన్స్ కూడా 25,000 30,000 ఉంటాయి. మోటార్ మిషన్, కరెంట్ మిషన్, కరెంట్ అవన్నీ వస్తాయి. బాగా త్వరగా నేర్చుకోండి అమ్మా. త్వరగా నేర్చుకోండి. 30 రోజుల తర్వాత మిషన్లు ఇస్తారు. సరేనా? 3 months course. సరే నేను కూడా కంప్లీట్ కోర్స్ 30 రోజుల తర్వాత అటెండెన్స్ అయితే కంపల్సరీ కదా. టేస్ట్ తీసుకుంటాను. ఓ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఇస్తున్నాను, వెళ్ళినప్పుడు ఇంతకుముందు రాకపోయినా కూడా ఇచ్చినాను. ఇప్పుడు ఛాన్సే లేదు నాకు. మేమే చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరికీ, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క మహిళకి, మీడియా మరియు పత్రికా విలేకరులకి పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని బేసిక్ టైలరింగ్ ట్రైనింగ్ అంటారు. దీనికి సంబంధించి ఏదైతే బీసీకి మహిళలు బీసీ కులస్తులకి, అదేవిధంగా కాపు, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ్, ఈబీసీ కులాలకు సంబంధించి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన మహిళలు ఉన్నారో వాళ్ళకి ఒక చేతి వృత్తి ఉండాలనే ఉద్దేశంతో ఈ టైలరింగ్ ట్రైనింగ్ అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల వారి సూచనల ప్రకారం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా 500 మందిని ట్రైనప్ చేయమని చెప్పి సూచనలు ఉన్నాయి. అందులో భాగంగా ఫస్ట్ డే 2 అటెండెన్స్లు ఉంటాయన్నమాట. కాబట్టి ఎటువంటి మిస్అప్రోప్రియేషన్ అనేది ఛాన్స్ లేదు. అదే విధంగా వాళ్ళు డ్యూరింగ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ఒక జియో ట్యాగింగ్ తో పాటు ఫోటో అనేది మా యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే గ్రూప్ ఫోటో కూడా అప్లోడ్ చేస్తాము. అంటే ఇక్కడ టోటల్ గా 3 అటెండెన్స్లు, ఒక సెషన్ కి 3 అటెండెన్స్లు ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది 90 రోజుల కాలం ఉంటుంది. ఈ 90 రోజుల కాలంలో కూడా 75% అటెండెన్స్ ఉంటే మాత్రమే 90 రోజులు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ తో పాటు కొత్త మిషన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ ట్రైనింగ్ సంబంధించి పూర్తి విషయాలన్నమాట. కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు మ్యాప్ అయ్యి, అంటే ఆ ట్రైనింగ్ సెంటర్ కి మ్యాప్ అయ్యి ప్రతిరోజు శిక్షణకు వస్తున్నారో ఈ 2 సెషన్ లో కూడా వాళ్ళు దయచేసి 90 రోజుల పాటు పూర్తి స్థాయిలో వచ్చి ఈ ట్రైనింగ్ లో పూర్తి శిక్షణ తీసుకొని వాళ్ళ బట్టలు వాళ్ళు నేర్చుకునేంత వరకు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని, ఎందుకంటే చాలా సెంటర్లో చూస్తున్నాం చాలా చక్కగా ఈ 10 days 15 days కి చిన్న వాటిని కూడా కుట్టడం నేర్చుకున్నారు. చాలా చక్కగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేసి పూర్తి స్థాయిలో నేర్చుకొని వాళ్ళ కాళ్ళపైన, అంటే ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంది. అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నేర్చుకోవడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, అందులో ఇది కూడా ఒకటి. చేతి వృత్తి అనేది కూడా ఒక నైపుణ్యంతో కూడుకున్న ఇది. కాబట్టి ఈ శిక్షణ కూడా పూర్తి స్థాయిలో నేర్చుకొని మీరు బయటకు వెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని మాకు అందించిన మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా స్థానిక మాకు అన్ని రకాల సహకరిస్తున్న స్థానిక శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ వినిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలందరినీ కూడా ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్లాలని, ఆర్థిక పరంగా వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడాలని, అటు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మహిళా సోదరీమణులందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కావలసినటువంటి మిషన్లు, కుట్టు మిషన్లు అందించేటువంటి కార్యక్రమం ఇది ఎప్పటి నుంచినో జరుగుతా ఉంది. ఈ దఫా ముఖ్యమంత్రి అయిన వెంటనే బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఒక బీసీ కార్పొరేషనే కాదు, ముఖ్యంగా మెప్మా కానీ, అదేవిధంగా వెలుగుకు సంబంధించి కానీ అటు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అతి ఎక్కువగా మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని ఈ కార్యక్రమాల్లో వీళ్ళందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నారు. మనకి ఇక్కడ పలమనేరులోనే మొన్ననే
ఒక టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీ ఇక్కడికి రావాలని, ఏదైతే ఈరోజు తిరుపూర్లో అతి పెద్ద ఇండస్ట్రీగా ఉండేటువంటి ఆ ఇండస్ట్రీ పట్టణంలో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో దాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారు కానీ పీడీ గారు కానీ మేమందరం కూడా దానికి సంబంధించి మొన్న సమావేశం కూడా ఏర్పాటు చేశాం. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళా సోదరిమణులతో కూడా చాలా మందితో మాట్లాడాం. ప్రధానంగా ఈరోజు బయట చూస్తే అటు తమిళనాడులో కావచ్చు, ఒక పక్క బంగ్లాదేశ్లో చూస్తే పూర్తిగా కూడా మహిళలు అతి ఎక్కువగా కూడా ఈ కార్యక్రమం పైన ఆధారపడి ఆ కుటుంబాన్ని పోషించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు 4వ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టెక్స్టైల్కి సంబంధించినటువంటి చాలా పాలసీలు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ మన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలోనే మనకి ఇక్కడ H2 గార్మెంట్స్ కానీ, విశ్వం అప్రైల్స్ కానీ రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ గతంలోనే వచ్చాయి. ఈరోజు మరి ఆ ఇండస్ట్రీస్కి పోయి పనిచేసేది ఒక కార్యక్రమం అయితే, ఈరోజు ఎక్కడైతే పట్టణంలో గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఒక సంఘంగా ఏర్పడి ఈ యొక్క కుట్టు మిషన్లకు సంబంధించినటువంటి శిక్షణ బాగా తీసుకొని బాగా మీరు తయారై దాని ద్వారా ఆ కంపెనీస్ ఏవైతే అక్కడ పోయి మనం పనిచేస్తామో దానికి సంబంధించినటువంటి జాబ్ వర్క్ను కూడా అక్కడ కానీ ఇస్తే ఎక్కువగా కూడా మన ఇంటి వద్దనే ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. అందుకే మొన్ననే కూడా వారితో మాట్లాడిన సందర్భంలో, మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన సందర్భంలో దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే చాలా మంది ఇండ్లల్లో నుంచి బయటకు వెళ్ళి ఎక్కువ సమయం అక్కడ ఇండస్ట్రీలో దాదాపు 8 గంటలు పనిచేసి బయట వచ్చేదానికంటే మన ఇంటి దగ్గరనే 10 మందో 15 మందో 20 మందో గ్రూప్గా ఏర్పడి అక్కడ చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి అనుకూలంగా జాబ్ వర్క్ చేసుకోవడానికి, ఆర్థికంగా మీకు సహాయం చేయడానికి ఈరోజు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఆ కోణంలో కూడా మీరు తయారు కావాలంటే మొట్టమొదటగా బేసిక్ ఏదైతే ప్రాథమికమైనటువంటి శిక్షణ చాలా అవసరం. అందుకే ఈరోజు ఇటు పలమనేరు కావచ్చు, అటు మనకు బైరెడ్డిపల్లి కావచ్చు, వీకోట కావచ్చు, పెద్ద పంజాని కావచ్చు, మన నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు దానికి సంబంధించి 600కు పైన దాంట్లో మనకు రిజిస్టర్ అయినారు. అయితే ఈరోజు దాదాపు 399 మంది ఈరోజు మేము శిక్షణకు ప్రిపేర్ గా ఉన్నాం, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం అని ముందుకు వస్తా ఉన్నారు. అంటే దీన్ని ఇంకా కూడా పెంచి ఎక్కువ మరి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే ఖచ్చితంగా దాని ద్వారా మీరు ఆర్థిక పరంగా బాగా నిలదొక్కోవడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ప్రతి ఇంట్లోన ఒక వ్యాపారవేత్తను చూడాలా, ప్రతి ఇంట్లోన ఒక ఎంటర్ప్రినర్ నేను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ దఫా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అది చేయాలంటే ఖచ్చితంగా ఇది మంచి అవకాశం. ఈరోజు మహిళలు ఆర్థిక పరంగా మరి వ్యాపారవేత్తలుగా ఎదగాలంటే మీరు గ్రూప్ గా తయారయ్యి ముందు ట్రైన్ అయ్యి మీకు కావాల్సినటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఈరోజు కుట్టు మిషన్లలో రకరకాలైన ఉన్నాయి. ఈరోజు ఇది బేసిక్ సంబంధించినటువంటి కుట్టు మిషన్ల ద్వారానే మీకు శిక్షణ ఇప్పిస్తా ఉన్నాం. దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చాలా రకాలైనటువంటి మరి మిషన్స్ అన్ని ఉన్నాయి. వాటిని మీకు ఇవ్వడానికి ఈరోజు ఏదైతే మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ గా తయారు కావాలనేటువంటి గ్రూప్ గా తయారైతే అవి చేయడానికి కూడా ప్రభుత్వం నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మన పట్టణ ప్రాంతంలోనే ఈ రోజే ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ కు ఇనాగరేషన్ చేయబోతా ఉన్నాం. దాదాపు 15 కోట్ల రూపాయలతో అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక స్ట్రక్చర్ ని మనం తయారు చేస్తా ఉన్నాం. దాంట్లో మీకు కావాల్సినటువంటి స్పేస్ బాడీకి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. పట్టణం నుంచి పక్కనే మనకు ఏదైతే ఈ గంగవరం ముందరనే హైవేలోనే దాని నాగమంగళం దగ్గరనే దానికి సంబంధించి బిల్డింగ్ కూడా త్వరితగతిని కంప్లీట్ చేయబోతా ఉన్నాం. దాంట్లో స్పేస్ కానీ
మీరు కోరుకుంటే అక్కడ మీ అందరికీ కూడా సొంతంగా మీకు జాగా ఇచ్చేటువంటి స్పేస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ మీరు గ్రూప్ గా తయారయ్యి దాన్ని చేసుకోగలిగితే మీకు పక్కన ఉండేటువంటి విశ్వమప్రల్స్ కావచ్చు, H2 గార్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఇండస్ట్రీస్ నుంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఆ ఇండస్ట్రీస్ మొత్తం కూడా సిటీస్ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతం, బెంగళూరుకు చుట్టుపక్కలంతా కూడా గతంలో ఆ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ రోజు అక్కడ మరి ఆ అర్బనైజేషన్ పెరిగిన తర్వాత ఆయన ఆధారపడింది. ఈ రోజు మన పక్కన హిందూపూర్ కూడా బ్రహ్మాండంగా కూడా దానికి సంబంధించినటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా వస్తున్నాయి. కాబట్టి దాన్ని ముందుగా అందిపుచ్చుకుంటే పలమనేరు లాంటి అనువైనటువంటి ప్రాంతం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మీకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఆల్రెడీ దానికి ముందే ప్లానింగ్ చేసి తయారు చేసి ఇవ్వడానికి నేను గతంలోనే దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని తయారు చేసి ఇస్తున్నాను. దాన్ని మీరు సక్రమంగా వాడుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మహిళా సోదరి మనందరినీ కూడా కోరుకుంటున్నా. ఇదే కాకుండా ఇంకెవరైనా మేము సొంతంగా ల్యాండ్ తీసుకొని పెట్టుకోగలమంటే ఈరోజు మనకైతే ఆటో నగర్ ఉందో ఆటో నగర్ దగ్గరలోనే ఇంకా కొంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. అక్కడ మీరు చేసుకోగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అంటే మహిళా పారిశ్రామికవేత్తలకు 50% కంటే తక్కువగా ఈ రోజు ఆ ల్యాండ్ రేట్ ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు ఏదైతే ఐఐసి రేటు పెట్టిందో దాన్ని తగ్గించి కేబినెట్ లో కూడా డెసిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గతంలో దానికి ఉదాహరణే 4 రోడ్లలో ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ కు దాదాపు 60% తక్కువగా మనం ల్యాండ్ ఇచ్చి ఆడ ఆ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ మనం ఎంకరేజ్ చేసినటువంటి అవకాశాలు గతంలో ఉన్నాయి. ఈ రోజు మీరు ఎవరైనా కావాలంటే మీకు కూడా ఆ ల్యాండ్ సబ్సిడీ కింద ఇస్తాం. దానికి కావాల్సినటువంటి ఏదైతే బ్యాంకు లింకేజెస్ కూడా కావాల్సినటువంటి పర్మిషన్లు కూడా అన్ని కూడా ఈ రోజు డైరెక్ట్ గా సింగిల్ విండో సిస్టమ్ కింద మీకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దాన్ని మీరు బాగా ఉపయోగించుకొని ముందుకు రావాలని చెప్పి ఈ కార్యక్రమం మీ కుటుంబాలకు మీ ఆర్థికంగా స్వావలంబన దిశగా మీరు ముందుకు వెళ్ళడానికి ఆర్థికంగా మీరు నిలదొక్కుంటూనే మరి బ్రహ్మాండంగా కూడా మీకు ఆ ధైర్యము ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఆర్థికంగా మీరు ముందుకు నిలబెట్టుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మరొకసారి మహిళా సోదరి మనందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. Isso,
గాయత్రి వచ్చిందా పిల్లలు ఉన్నారు అందరికీ నమస్కారం. ఈరోజు గంగమ్మ జాతర వేడుకల్లో సందర్భంగా మన సోదరులు మేదర సంఘం వాళ్ళు ర్యాలీగా వచ్చి భగవంతునికి అమ్మవారికి అభిషేకము అలాగే ప్రసాద కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన సోదరులు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఎందుకంటే మేదర సంఘం కష్టపడి చేనేత కార్మికుల్లాగా కష్టపడి పైకి వచ్చిన వారు. అలాంటి కులము ఈరోజు ఇంత గొప్పగా రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే పెద్దలు చంద్రన్న గారు కావచ్చు, వెంకటరమణ గారు కావచ్చు, దీనికి నాయకత్వం వహిస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు మా ఆలయ కమిటీ తరఫున. గ్రామదేవత అయిన శ్రీ తిరుపతి గంగమ్మ జాతర ఆహ్వానం మేరకు ఆలయ కమిటీ వారు మా పలమనేరు మేదర సంఘం తరపున అమ్మవారికి అభిషేకము మరియు అన్నదానము చేయుటకు వాళ్ళ యొక్క విన్నపాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ఆలయ కమిటీ చైర్మన్ అయిన శ్రీధర్ నాయుడు మరియు వాళ్ళ పాలక వర్గానికి మరియు ఎండోమెంట్ కమిటీ వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా గంగమ్మ జాతర శుభాకాంక్షలు గంగమ్మ జాతర శుభాకాంక్షలు చెప్తున్నారు. సముద్రం మాదిరే కూడా ఆలయ కమిటీ వారు ఇచ్చిన డేట్ ప్రకారం మేము ఈరోజు అభిషేకము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మేదర సంఘం తరఫున ఇలాంటి కుల సంఘాలన్నీ కలుపుకొని ఆలయ కమిటీ వారు చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఇది ఐకమత్యమే మహాబలం అనే విధంగా ఈ పలంనేరు ఆదర్శంగా తీసుకొని కుల సంఘాలంతా కలుపుకొని ప్రతి పల్లెలోన కుల సంఘాలతో దేవాలయాల్లో పూజలు నిర్వహించే విధంగా అందరూ ఉంటే బాగుంటుందని, అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఈ ఎండోమెంట్ వారికి, ఆలయ కమిటీ వారికి, ఈ పల్లె గ్రామ పెద్దలకి, అలాగే అమర్నాథ్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి మా మేదర సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం మన పలమనేరు పట్టణంలో గంగమ్మ జాతర సందర్భంగా మాకు మేదర సంఘము ఈరోజు మాకు ఈ కమిటీ తరఫున
మాకు గంగమ్మ జాతర అభిషేకం చేయడంతో మేము మేధర్ సంఘం తరఫున వేణుగోపాల స్వామి గుడి నుండి ఇక్కడి వరకు మేము ర్యాలీతో రావడము, అలాగే మాకు సహకరించిన మా శ్రీధర్ నాయుడు గారికి, అలాగే పాలక వర్గానికి, మా యొక్క సమ్మెలో ఈ యొక్క గుడి కమిటీ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. గంగమ్మ పూజ చేసిన మేధర్ సంఘాల ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు. గత 10 సంవత్సరాల ముందు మేమందరూ అన్ని వర్గాలకి తల్లి గంగమ్మ తల్లి ఒక వర్గానికి ఒక రోజు ఇస్తామని ఆ రోజు డిస్కషన్ చేసే సందర్భంలో మన చంద్రబాబు అయితేనేమి, వెంకటరమణ అయితేనేమి, అన్ని వర్గాల నాయకులు, అన్ని కుల నాయకులు, అసోసియేషన్ అందరూ సహకరించారు. అది దినదినము అభివృద్ధి చెందుతూ మాకెంతో సంతోషాన్ని ఇస్తాము. మనం ఆ రోజు 10 ఏళ్ళు ఈ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశాం. అంతకుముందు గంగ వేషకాలు, ఇసుక వేషకాలు ఉన్నాయి. అంతకుముందు పండుగ సందర్భంలో చాట్ రోజు, సిక్స్ రోజే వైభవంగా ఉంటా ఉండేది. మేము గత 10 ఏళ్ళ ముందు కొంతమంది కూర్చొని రాసినాం, అన్ని వర్గాల్లో ఒక రోజు కేటాయిస్తాము. ఆ వర్గాలు తెల్లారి, మార్నింగు, సాయంత్రము వైభవంగా ఉండాలి గంగమ్మ దగ్గర. అది రోజు దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది. ఇంకా అనేక సంఘాలు, అసోసియేషన్లు వచ్చి మా పేరేని కొట్లాట్లు పోలీస్ కంప్లైంట్ వరకు పోయినాయి, మా పేరు వేయాలని. కానీ గత 10 ఏళ్ళు ఏముందో అదే మేము కాంప్లైంట్ ప్రింట్ చేసినాము. మీకు ఎవరైనా ఆసక్తి ఉండేవాళ్ళు మీకు సమయాల్లో ఉన్నాయి, ఆ సమయాల్లో వచ్చి భోజనాలు ఏర్పాటు చేసుకోవచ్చు, అమ్మవారిని ముట్టుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ గత 10 ఏళ్ళ నుంచి చేసిన కాంప్లైంట్ పేర్లు మేము వేస్తాము. ఎందుకంటే రెడ్డి సంఘము, పెద్ద సంఘము, కొన్ని సంఘాలు కాంపిటీషన్ అయిపోయినాయి. దానివల్ల ఇది పత్రికాములకు ఈ విషయాన్ని తీసుకోవచ్చు నేను కోరుతున్నాను. ఈ ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణంతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆహ్వానిస్తున్నాం. మన గౌరవ ఆర్డీఓ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్షులు మరీ ముఖ్యంగా ఆర్బీసీ కుట్టి గారు, జనసేన టౌన్ అధ్యక్షులు హరీష్ గారు ముందుగా మొదటి దశలో 216 కోట్ల రూపాయలతో 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించడం జరుగుతోంది. ఇనాగ్రేట్ చేయించవలసిందిగా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ 50లో మనది కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్కు. దీంట్లో మనము ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అని ఒక 3.8 ఎకరాల్లో ఏర్పాటు చేసుకుంటున్నాము. దీనిలో 3.8 ఏకర్స్లో మనము ఒక మొదటి దశగా 15.27 కోట్లతోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఒక ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేస్తాము. దాంట్లో 900 స్క్వేర్ మీటర్స్ చేస్తారు. లీజుకి ఇచ్చి మీరు డైరెక్ట్గా వచ్చేసి ప్లగ్ అండ్ ప్లే లాగా, అంటే మీరు మీ ఇండస్ట్రీ మిషనరీ కానీ అది తెచ్చుకొని డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది, మీరు దాంట్లో పెట్టేసుకోవటమే. అంతే, కన్స్ట్రక్షన్ మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా జరిగిపోతుంది. ఈ అవకాశాన్ని మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్పించారు. మనం ఈ సదుపాయాన్ని మనం అందరం వినియోగించుకోవాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా చేసుకుని ప్రతి ఒక్క కుటుంబాన్ని నుంచి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయడానికి ఉద్దేశించబడిన ఈ సంకల్పాన్ని మనము విజయవంతం చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఎంటర్ప్రినర్ వస్తే ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంపద అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగా అంటే పెద్ద పారిశ్రామికవేత్తలే కాదు, చిన్న పారిశ్రామికవేత్తలు కూడా ₹1,00,000 నుండి ₹1,00,00,000 వరకు కూడా చిన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ ఎంఎస్ఎంఈ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో చిన్న వాళ్ళు అంటే ప్లగ్ అండ్ ప్లే, అంటే మనం బయట నుండి వస్తూనే మనం ఒక ఆలోచన వచ్చింది, ఒక చిన్న మెషిన్ పెట్టుకొని దీంట్లో ఏదైనా చిన్న ప్రోడక్ట్ తయారు చేయొచ్చు అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి వెయిట్ చేయాల్సిన పని లేకుండా, మిగతా అప్రూవల్స్ కూడా మరి వాటి గురించి ఎక్కువ తిరగనవసరం లేకుండా కూడా
ఈ ఎంఎస్ఎంఈ పార్క్లో ఈ అనుకూలత అనేది ఉంటుంది. అంటే మనం పెద్దగా చేయాలంటే మనమే ల్యాండ్ కొనుక్కొని మనమే బిల్డింగ్ కట్టుకొని ఇవన్నీ చేయడానికి కాలయాపన చేయనవసరం లేదు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మనకు కల్పిస్తున్నారు. అదేవిధంగా మీకు ఈ భవనాన్ని అద్దెకి ఇవ్వడంతో పాటు కొన్ని పథకాలు కూడా రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. వాటిని కూడా మనము అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుంటే మనం వేగంగా స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని త్వరితగతంగా చేరుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఈ ఎంఎస్ఎంఈ పార్కు అందులో హైవేలో ఉంది, అందరికి అనుకూలంగా కూడా ఉంటుంది. ఇంకొకటి మార్కెటింగ్ ప్లేస్ కూడా, అంటే మీరు మంచి మంచి ప్రోడక్ట్స్ చేయగలిగితే త్వరగా కూడా మార్కెటింగ్ కూడా సదుపాయాల గురించి కూడా ప్రభుత్వం రూపకల్పన చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి మంచి ప్రభుత్వము ఎంఎస్ఎంఈలకి అంటే ఇండస్ట్రీకి ఇంత అనుకూలమైన వాతావరణం కల్పించడానికి ఈ ప్రభుత్వం ఎప్పటికీ ముందుంది. ఈ రోజు మనం ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ 3 ఎకరాల 80 సెంట్లలో ఇనాగరేషన్ చేసుకోవడం జరుగుతోంది. ఈ లొకేషన్ చాలా అనుకూలమైన ప్రదేశము. అటు చెన్నైకి కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్లకు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. మోరెవర్ మనకి ఇక్కడ చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే కూడా మనకు వస్తుంది. కాబట్టి ఈ ప్రదేశం చాలా అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు ఈ ప్రదేశాన్ని ఒక అనువుగా చేసుకొని పెట్టుబడులను పెట్టి వాళ్ళ పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. తర్వాత మనకి ఎన్నో కొంత ఉద్యోగ అవకాశాలు కూడా మన పిల్లలకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అందరినీ కూడా పారిశ్రామికవేత్తలను రిక్వెస్ట్ చేయడం అంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రదేశాన్ని మన పలమనేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుచున్నాను. రాష్ట్రంలో 93,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో సుమారు 7.9 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని వెల్లడైంది. ఏపీఐఏసీ కింద 175 నియోజకవర్గాల్లో కొత్త శకానికి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకత్వం వహిస్తోంది. దీన్ని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లతో పారిశ్రామికవేత్తల కోసం హబ్ అండ్ సంబంధించినటువంటి అధ్యక్షుడు, కార్యదర్శి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుట్టాం. ఎందుకంటే గతంలోనే పలమనేరుకు ఎప్పటి నుంచినో కలగా మిగిలిపోయినటువంటి ఈ ఆటో నగర్ని గత 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన సహకారంతో దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు బ్రహ్మాండంగా అతి తక్కువ కాలంలో మొత్తం కూడా మెటీరియలైజ్ అయ్యి అక్కడ పారిశ్రామికవేత్తలకు ఎవరికైతే మనం ఎంటర్ప్రెన్యూర్స్కి ఇచ్చామో వాళ్ళు పనులు మొదలు పెట్టే విధంగా కూడా దాన్ని బ్రహ్మాండంగా కూడా చేశాం. ఆ రోజే ఈ ల్యాండ్ మొత్తం కూడా యూడిఎల్ కింద, అంటే అది పూర్తిగా కూడా మనము ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసేటప్పుడే అక్కడ ఆటో నగర్కి ఇస్తూ ఏదైనా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఎక్కువ ల్యాండ్ ఇవ్వాల్సి వస్తే కొంత అన్డెవలప్డ్ ల్యాండ్ కింద దాన్ని ఆ రోజు ఇక్కడ ఆపడం కూడా జరిగింది. ఇప్పుడు మన అదృష్టం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ మనకు మొట్టమొదటగా ప్లగ్ అండ్ ప్లే కింద, ఎందుకంటే ఈరోజు మనం అక్కడ మొత్తం కూడా డెవలప్ చేసినటువంటి సైట్లు ఇచ్చాం. ఈరోజు ఇక్కడ పూర్తి స్థాయిలో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా తయారు చేసి బిల్డింగ్ ఫెసిలిటీస్ తో, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ తో అన్ని రకాలుగా కూడా డైరెక్ట్ గా వచ్చి మనకు ఉన్నటువంటి మిషనరీ పెట్టుకోవడానికో లేదా అక్కడ వచ్చి మనం వ్యాపారం చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా బీగాలు చేతికి ఇచ్చేటువంటి రెడీ చేసి ఆ ఎంటర్ప్రీనర్ చేతికి బీగాలు ఇస్తే బ్రహ్మాండంగా కూడా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఇది అనువైనటువంటి ప్రదేశంగా గుర్తించి ఈ రోజు ఈ 3.8 ఏకర్స్ లో ఇక్కడ దాన్ని మొట్టమొదటిగా కూడా మనం పూర్తి స్థాయిలో చేసేటువంటి అవకాశం ఈ రోజు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం పరంగా ఈ రోజు మనకు కుదిరిందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పలమనేరును రాష్ట్రం మొత్తం కూడా పలమనేరు ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్ కావడానికి, పారిశ్రామికీకరణ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే
అది మన నియోజకవర్గమే. ఎందుకంటే అటు పక్క చెన్నై కానీ బెంగళూరు కానీ రెండిటికి అతి తక్కువ దూరంలో ఉంది. ఈ రోజు రోడ్ కనెక్టివిటీస్ అయితే బ్రహ్మాండంగా కూడా ఎక్స్ప్రెస్ వే పూర్తి స్థాయిలో ఇంకొక 6 నెలల్లో డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ వే బెంగళూరు నుంచి దాదాపు మనం బైరెడ్డిపల్లికి రావాలంటే దాదాపు ఒక 40 నిమిషాల్లో మనం హొస్కోట నుంచి బైరెడ్డిపల్లిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొక గంటలో మనం చెన్నైకి పోయే అవకాశం ఉంది. అదే విధంగా ఇక్కడ తయారు చేయనటువంటి ప్రోడక్ట్స్ నేరుగా పోర్టుకు పోవాలంటే చిత్తూరు తచ్చూరు రోడ్డు అది కూడా బ్రహ్మాండంగా కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈ 6 నెలల లోపలనే దాన్ని కూడా జాతికి అంకితం చేసేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే తమిళనాడుకు మనకు పలమనేరు నుంచి కృష్ణగిరికి సంబంధించినటువంటి రోడ్డు కూడా 4 లైన్ కు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. దానికి ఆ డిపిఆర్ కూడా టెండర్స్ అయిపోయినాయి. త్వరలోనే ఆ 4 లైన్ కి సంబంధించినటువంటి టెండర్ పూర్తి స్థాయిలో కూడా దాన్ని కూడా పూర్తిగా కూడా నిర్మించేటువంటి పరిస్థితి ఉంది. మొట్టమొదటగా మనకు ఉన్నటువంటి కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ పెంచుకోవడానికి పోర్ట్ కనెక్టివిటీ ఏదైతే మనం తయారు చేసిన మనకు కావాల్సినటువంటి రా మెటీరియల్ బయట దేశాల నుంచి రావాలన్నా, ఇక్కడ మనం తయారు చేసింది ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా మనకు పోర్ట్ కనెక్టివిటీ కూడా చాలా అవసరం. ఈ రోజు మనం డైరెక్ట్ గా మన చిత్తూరు తచ్చూరు రోజు నుంచి డైరెక్ట్ గా పోర్టుకే పోయేటువంటి అవకాశం ఉంది. ఇంకొక పక్క తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టు కూడా బ్రహ్మాండంగా కూడా 4 లైన్ కి సంబంధించినటువంటి రోడ్డు ఈ రోజు నాయుడుపేట దాకా మీరు ఎప్పుడైనా చూస్తే కొత్తగా రోడ్డు దాన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తిరుపతిలో ఉండేటువంటి ఒక లింకే ఈ రోజు తక్కువగా ఉంది, దాన్ని కూడా వర్క్ శాంక్షన్ అయింది. కాబట్టి అటుపక్క కృష్ణపట్నం పోర్టుకు పోవాలన్నా, తచ్చూరు నుంచి చెన్నై పోర్టుకు పోవాలన్నా ఎక్కడ కానీ మనకి ఇబ్బంది లేకుండా 8 లైన్ రోడ్స్ ఉన్నాయి. అదే విధంగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఒక పక్క మనకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, చెన్నై ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇంకొక పక్క అతి తక్కువ దూరంలోనే మనకు రామకుప్పంలో కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి భూమిని ఈ రోజు మళ్ళా కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. అంటే ఎయిర్ కనెక్టివిటీ కానీ, అదే విధంగా పోర్ట్ కనెక్టివిటీ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ అన్ని రకాలుగా కూడా పూర్తిగా కూడా 3 రాష్ట్రాలకు మధ్య ఉండేటువంటి ఈ ప్రాంతం భవిష్యత్తులో మంచి ఇండస్ట్రియల్ కారిడార్ కావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దీన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలా మంది టెక్స్టైల్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళందరూ మన దగ్గరికి వస్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడో తిరుపూర్ నుంచి కానీ అక్కడ పెద్ద పెద్ద దాదాపు 10,000 నుంచి 30,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉండేటువంటి ఇండస్ట్రీస్ కూడా ఈ రోజు మన దగ్గరికి రావాలని ఉత్సాహంగా ఉన్నారు. ఈ ప్రాంతం ఎందుకంటే అనువైనటువంటి ప్రాంతం, ఇక్కడ కావాల్సినటువంటి లేబర్ కావాల్సినటువంటి పొటెన్షియాలిటీ ఎక్కువ ఇక్కడ ఉంది. ఈరోజు బెంగళూరుకు చుట్టుపక్కల కొంత అర్బనైజేషన్ అయిన తర్వాత అక్కడ లేబర్ కు సంబంధించినటువంటి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల వాళ్ళు కొంచెం రూరల్ ఏరియాకి మూవ్ కావాలనుకుంటా ఉన్నారు. అదేవిధంగా చెన్నై కానీ, అదేవిధంగా తమిళనాడులో కానీ వీళ్ళంతా కూడా కొంత రూరల్ ఏరియాకు మూవ్ కావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ప్రాంతం అంటే అన్ని రకాలుగా కూడా అవకాశాలు ఉండేటువంటి ప్రాంతం. ఇంకొక పక్క మనకేదైతే బీకోట కావచ్చు, అటు కుప్పం కావచ్చు, బైరెడ్డిపల్లి మన ప్రాంతం మొత్తం కూడా హార్టికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ మనకు చాలా ఉన్నాయి. మొత్తం వెజిటబుల్స్ అన్ని కూడా ఇక్కడ పండించే వాళ్ళే ఉన్నాం. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఈరోజు బైరెడ్డిపల్లి దగ్గర ఎక్కడైనా మనం ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ప్రాజెక్టు తీసుకురాగలిగితే దానికి కూడా బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి సబ్సిడీలు వస్తూ ఉన్నాయి. నేను మొన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఎక్కువగా కూడా ఇండస్ట్రీస్ ను ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే ఇక్కడ మనం దాని ద్వారా మనకు ప్రొడక్షన్ పెంచుకొని ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, జీడిపి పెరుగుతుంది. అన్ని రకాలుగా ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతోనే, ముందు చూపుతోనే ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. ఇవన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి ప్రాంతం కాబట్టి అందుకే ఈ రోజు టెక్స్టైల్ పాలసీలో కూడా చాలా రకాలైనటువంటి సబ్సిడీస్ ఇస్తా ఉన్నారు. అందరూ కూడా ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ అయితే ప్రతి ఇంట్లో ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ తయారు చేయాలా అనేటువంటి ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళకి ఎక్కడైనా మనకు ల్యాండ్ అలాట్ చేయాలన్నా, వాళ్ళకి ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది చేయాలన్నా కూడా వాళ్ళకి దాదాపు 50% దాకా దాంట్లో సబ్సిడీ ద్వారా ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే మనం గత ప్రభుత్వంలో కూడా
మనకు ఏదైతే గండ్రాస్పల్లిలో ఒక ఉమెన్ ఎంటర్ప్రైనర్ కు ఇచ్చినటువంటి ల్యాండ్ లో అందరికి 100 రూపాయలు అయితే ఆమెకు 50% 50 రూపాయలకే మనం ల్యాండ్ అలాట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇవ్వడానికి ముందుకు వస్తా ఉంది. సింగిల్ విండో కింద పర్మిషన్స్ అన్ని కూడా ఒకే సమయంలో ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ గా అన్ని పర్మిషన్లు ఇవ్వడానికి, క్లియరెన్స్లు ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. బయట నుంచి ఎవరు వచ్చినా కూడా, ఈరోజు చెన్నై నుంచి వచ్చినా, బెంగళూరు నుంచి వచ్చినా, వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి అధికారులందరూ కూడా దానికి కావాల్సినటువంటి అవకాశాలు చేయడానికి ముందున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు బ్రహ్మాండంగా కూడా ఇక్కడ పొలంనేరులో ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే కింద ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో త్వరితగతిన కంప్లీట్ అయితే ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైనా స్టిచింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, రకరకాలైన చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ మంచి అవకాశాన్ని ఈరోజు మనకు ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, సుమారు 10-11 సంవత్సరాల నుంచి యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశాం. సమైకాంధ్ర ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలోనే యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు చేసినటువంటి ప్రోగ్రాం సమైకాంధ్ర ఉద్యమం హైలైట్ అయి నిలిచింది. దాని తర్వాత ఏ కార్యక్రమం చేసినా కూడా పేదల కోసం, రెడ్డిలో ఉండేటువంటి పేదల కోసం, ఇతర కులంలో ఉండే పేదల కోసం ఆర్థిక సహాయం చేయడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, విద్యార్థులకు ఒకరికైతే చదువుకి ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించడం, ఇలాంటివి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం గంగా జాతరకు మమ్మల్ని ఆహ్వానిస్తారు. మీకు ఒక రోజు ఇచ్చాం, మీరు ఆ రోజు రెడ్డి సంఘం తరఫున, అంటే వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ రెడ్డి సంఘం అనేది ఒకటే, దాని తరఫున మీరు గుడికి వచ్చి అన్నదానం చేయాలని, అన్ని కులాల మాదిరిగానే మేము కూడా కొద్దిగా అందరి మాదిరిగానే అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఆరంభి గెస్ట్ హౌస్ వద్ద నుంచి గంగమ్మ గుడికి పోవడం, గజమాల తీసుకోవడం, అభిషేకం చేయడం, అన్నదానం చేయడం ఆనవాయితీ. సుమారు 10-11 సంవత్సరాల నుంచి దీన్ని ఎవరు కూడా అడ్డుకోలేదు. మేము ఎవరిని కూడా రావద్దని చెప్పింది లేదు. వచ్చిన వారితో కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం. ఇప్పుడేమన్నా అంటే ఈ ఉన్నటువంటి కమిటీ మాకు ఫోన్ చేయడం, అధ్యక్షుడు నాకు ఫోన్ చేయడం, మీరు 9వ తారీఖు శుక్రవారం వచ్చిందన్నా మీరు ప్రోగ్రాం చేయాలా అంటే సంతోషంగా చేస్తామని మేము చెప్పడం, కమిటీలో ఉండేటువంటి వారందరినీ, మిగతా రెడ్డి సోదరులందరినీ కూడా మాట్లాడి ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పి మేమందరూ నిర్ణయం తీసుకొని మెసేజ్ పెట్టిన తర్వాత ఎవరో ఒకరో ఇద్దరు దుష్ట శక్తులు వారిని ఆ గంగమ్మ తల్లే చూసుకుంటుంది. మేము తప్పు చేస్తే మమ్మల్ని దీనికి ఎప్పుడైతే ఒకడో ఇద్దరు అడ్డుకొని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి తిరుపతి గంగమ్మ పొలంనేరు చాలా పవర్ఫుల్. ఆ తల్లి వాళ్ళని చూసుకుంటుంది. మేము ఎక్కువ కూడా చెప్పలేదు. నిన్న దీనికి ముందు శనివారం రోజు మాకు ఫోన్ చేయడం, ఎమ్మెల్యే గారు కలిసి చేయమన్నారు. అంటే మేమంతా కూడా స్వాగతించాం. ఎమ్మెల్యే గారు కూడా మనమందరూ కలిసి ధన్యవాదాలు తెలియజేయాలా. రెండు కూడా లేకుండా అందరూ కలిసి అన్ని కులాలు ఒకటిగా చేస్తుంటాయి కాబట్టి మేము చేస్తామని. శనివారం వాళ్ళు 5 మంది 6 మంది ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ రావడం, మేము 6 మంది ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ వెళ్ళడం, అక్కడ మాటలు రావడం, మేమే చేయాలా, ఇది మా గవర్నమెంట్ అంటే మేము దాన్ని తీవ్రంగా ఖండించడం, మేము అనేది వద్దు మనం కలిసి చేద్దామని చెప్పి మాట్లాడుకోవడం. అందరూ మాట్లాడుకున్న తర్వాత సోమవారం 10 గంటలకి వస్తాము. కమిటీ ఈ పక్క 5 మంది ఆ పక్క 5 మందిని వేసుకుందాము. కమిటీ తరఫున అందరూ అన్ని నిర్ణయాలు తీసుకుందామని చెప్పి వెళ్ళిపోవడం.
సండే ఆదివారం రోజు మళ్ళీ వాళ్ళ పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, మనమే చేయాలి అని చెప్పడం, మా వాళ్ళు కూడా కొంతమందికి మేమే చేయాలా, మీరు చేయకూడదు, వైసీపీ పోవాలనడం, ఇది ఎంతవరకు సమంజసమో ఈ పలమనేరు నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించాలి. గంగమ్మ దగ్గర రాజకీయాలు ఏందో నాకు అర్థం కావడం లేదు. తెలుగుదేశం పీరియడ్లో రూపేష్ చైర్మన్గా ఉన్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్న రాకేష్ రెడ్డి గారు పలమనేరు బస్టాండ్లో ప్రతి సంవత్సరం ప్రోగ్రాం మేమే చేశారు. అప్పుడంతా లేదు ఈ సంస్కృతి, ఇప్పుడు తీసుకొచ్చారు. సరే, మేము దానికి కూడా బాధపడుతూ సరే మమ్మల్ని నిన్న సిఐ గారు పిలవడం, సిఐ గారి దగ్గరకు వెళితే గంగమ్మ గుడికి అంటూ ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళు ఆపోజిట్లో ఉన్నారు, రూలింగ్ పార్టీ వాళ్ళు ఉండేటువంటి రెడ్డి సంఘానికే చేయాలని శుక్రవారం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పర్మిషన్ వాళ్ళు చెప్పారు. కాబట్టి మీరు చేసేదానికి కుదరదు అంటే మేము సిఐ గారిని కూడా అడిగాం, సార్ గంగమ్మ గుడికి పోవద్దనే ఊరికి కమిటీకి ఊరికి సంబంధం ఉండదు సార్, మేము పోతాం, దండం పెట్టుకుంటాం, మేము వచ్చేస్తామంటే మీరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు పాపం సిఐ గారు కూడా ఏం లేదు, ఆయన ఏం చేస్తారు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ తీసుకున్న ప్రాబ్లం వస్తుంది, ఒక లెటర్ ఇచ్చారు, మేము ఒక లెటర్ ఇచ్చాము నిన్న సిఐ గారికి. మా పక్క నుంచి ఏమి చిన్న పొరపాటు జరిగినా కూడా మాది బాధ్యత, మేము తీసుకుంటాం. మేము ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ని ఫస్ట్ పెట్టాం, అదే ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ మళ్ళీ వాళ్ళు పెట్టారు. మేము మానవత దృక్పథంతో మా వాళ్ళందరూ ఏమన్నారంటే ఆ పక్క రెడ్లే ఈ పక్క రెడ్లే, ఎవరో ఒకరు అదో ఏదంటే గలాటలు వస్తాయి కాబట్టి మేము వేణుగోపాల స్వామి గుడికి మార్చుకున్నాం. వాళ్ళ 9కి పెడితే మేము 10కి పెట్టుకుంటాం, వాళ్ళకన్నా 1 గంట 8కి పెట్టుకుంటా వచ్చాం అన్ని షెడ్యూల్స్ కూడా. ఇప్పుడు ఎవరైనా కూడా దేవుని దగ్గరికి పోయే కార్యక్రమానికి బల నిరూపణ చేసుకోవాలనుకుంటే మీరు రూలింగ్లో ఉన్నారు, 1000 మందిని తీసుకొని మీరు అంగరంగ వైభవంగా తీసుకొని పోయి అక్కడ అన్నదానం చేస్తే మేమేమి వద్దనేవాళ్ళు కాదు, మేము అడుగుండేవాళ్ళు కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అయినా మాకు వచ్చేటువంటి రెడ్డి సోదరులు ఎప్పుడు మాకు వస్తారు, మాకు వచ్చే 100 మందో 200 మందో మేము వస్తాం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే మేము అడిగిపోతామంటే 3 గంటల వరకు మీకు పర్మిషన్ లేదు అని చెప్పడం చాలా విచారకరమైన విషయం. దీన్ని ప్రజలు గమనించాలి. ఇది రాజకీయం కాదు. ఇది మేము గుడికి వెళ్తాము, మేము గుడి దగ్గర సేవ చేస్తాము, మేము గుడి దగ్గర అన్నదానం చేస్తాము అంటే మీరు రాకూడదంటే మీకు కేసులు కడతాం, మీకు నోటీసులు ఇస్తాం, బైండ్ అవుట్ చేస్తామంటే ఇక మా ఉన్నటువంటి మా మాజీ శాసనసభ్యుల గారికి మరి రెడ్డి సంఘం పెద్దలందరినీ కూడా సంప్రదించి ఇది జరుగుతూ ఉందంటే వాళ్ళు పెద్ద మనసు చేసుకొని మన వద్దు వాళ్ళే చేసుకొని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం అని మేము చెప్పకూడదు. ఎందుకంటే ఫండ్ కలెక్ట్ చేసేటప్పుడు మాత్రం వైసీపీ వదిలిన డబ్బు తీసుకోవచ్చు. ఇది ఎంతవరకు సమబోధి వాళ్ళకే, ఎందుకంటే అది మేము అడగకూడదు విషయం. కానీ మమ్మల్ని ఇప్పుడు అడ్డుకునేటువంటి బాధతో అడుగుతాం తప్ప మేము దాన్ని కూడా క్వశ్చన్ చేయడం కాదు. ఈరోజు పలమనేరులో గంగమ్మ తల్లి గంగ జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది. దీని యొక్క కారణం చేత ఈరోజు మేము మాట్లాడము సబబు కాదు, కానీ తప్పని పరిస్థితుల్లో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాము. ఎందుకులా చెప్తున్నామంటే 2010లో సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ చేసాము. ఈ కులాలు, ఆ కులం చేయాలి, ఈ కులం చేయాలి, గంగమ్మకు ప్రతి కులము పోయి ఆమెకు అభిషేకం చేపించి బొట్టు సారె అన్ని ఇచ్చి ఆ యొక్క గంగమ్మ తల్లి ఆశీర్వాదం పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ ఆశీర్వాదం కావాలనేసి ప్రతి ఒక్క సంఘం భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది. ఎందుకులా చెప్తా ఉన్నామంటే మేమందరూ ఐకమత్యంతో 2010 నుంచి చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా 2010లో కాంగ్రెస్ పీరియడ్ ఉంది, ఆ పీరియడ్లో కూడా చేశాము. ఆ తర్వాత తెలుగుదేశం పీరియడ్ వచ్చింది, అప్పుడు చేశాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అప్పుడు చేశాము. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వంగా రాని మనకు సంబంధం లేదు, మనకు కావాల్సింది గంగమ్మ తల్లి. ఆ గంగమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కావాలి. అందుకోసము మనం ఒక పలమనేరు నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలా,
భారీ వర్షాలు కురవాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలనేసి మేము కోరుకుంటూ ఈ రోజు చేయాలని చెప్పి రేపు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రేపు అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత దుష్టశక్తులు ఏమైనా చెప్తున్నట్టే మీరు చేయకూడదు, రెడ్డి సంఘం మాది, మేము చేయాలని చెప్తున్నారు. 2010 నుంచి చేస్తున్నది మేము చెప్పడం లేదు, మనమంతా కలిసికట్టుగా చేశాము. ఈ రోజు ప్రభుత్వం మాది, మేము ముందు పోతాము, మీరు వెనకాల రావాలి అని చెప్పడం జరిగింది. నేనేం చెప్పానంటే, అయ్యా మనము అలా మాట్లాడద్దండి, మనము చెప్పండి. మేము అంటే అది వేరే విధంగా ఉంటుంది. మనము చెప్పండి, అందరూ ఐకమత్యంగా పోరాడదాము. ఆ తల్లికి మాకే కాదు అందరికీ ఆ తల్లి యొక్క దీవెనలు కావాలని మేము కోరుకుంటాను. ఆ యొక్క ఉద్దేశంతోనే మేము ఈరోజు పోరాడుతూ ఉంటే తప్పకుండా మీరు చేయకూడదు అని చెప్పేసి మాకు అధికారుల నుంచి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. నేను చెప్పేది ఏమంటే, అయ్యా 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు నిద్రపోతుంటే 40 లక్షల మంది ఈ రోజు ప్రాణాలు తెగించి వాళ్ళు కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, మన దేశ రక్షణ కోసం 40 లక్షల మంది సైనికులు బార్డర్లో చనిపోవడానికి కూడా సిద్ధమై వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఈ రోజు మన పలమనేరు నియోజకవర్గంలో మాది, మీరు మా వెనకాల రావాలి అలా అని చెప్తా ఉంటే చాలా దురదృష్టకరం. ఈ విషయం అయితే నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. తప్పు. ఎందుకంటే మనమందరూ ఐకమత్యంతో పోరాడదాం. లేదంటే ఈ విషయం ఇప్పుడు చెప్పారు కదా, గంగమ్మ తల్లికి మేము సారీ తీసుకుంటామని, బార్డర్ ముందు పో, నేను వెనకాల వస్తా. ఆ మాట చెప్పడం లేదే మీరు? అంతమంది 40 లక్షల మంది సైనికులు ఈ రోజు మన దేశం కోసం రేయనక పదులనిగా వాడు కష్టపడతా ఉంటే మీరు అటువంటి కోసం ఏమైనా త్యాగం చేద్దామంటే దానికి మెచ్చుకోవచ్చు. గంగమ్మ తల్లికి చీరెత్తిపోయే దానికోసం నేను అన్నదానం చేస్తాను, నేను ఇది చేస్తాను, మా కులము మీ కులము అనేసి దీనైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఆనవాయితీగా 2010 నుంచి రెడ్డి సంఘం అందరూ ఐకమత్యంగా చేశాం. ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందనేసి మేము చేయాలా అనేది మాత్రం చాలా తప్పు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. పేరు సౌజన్య సార్. నా బాబు పేరు టీ లోహిత్, 3rd క్లాస్ చదువుతున్నాడు. యాదమూరు మండలంలో సిరిడి సాయి స్కూల్, ప్రైవేట్ స్కూల్ చదువుతున్నాడు. హాలిడేస్ కారణంగా నాతో కూడా మేకలు కాడికి వస్తాడు. నిన్న మధ్యాహ్నం మేకలు తోలుకొమ్మినాం 2 గంటలకి. బాబు ఆడుకుంటూ ఉన్నాడు, చుట్టూ తీసేసింది. మేక ఇంటికి పరిగెత్తి వచ్చేసింది. మేకతో పాటు మేము వచ్చేసినాము. ఇంటి దగ్గరికి వచ్చి మేకని కట్టేసి చెప్పులు వేసుకొద్దామని చెప్పి మా బాబు పోయినాడు. మా బాబు నేను ఇద్దరు పోయినాము. చెప్పులో అదేదో బాంబులా చుట్టు పెట్టేసినాడు. దాన్ని ఏందైనా పట్టే కొందికి బ్లాస్ట్ అయిపోయింది సార్. చేయదంతా ఏళ్ళంతా కూడా ఇదైపోయింది. అక్కడే కైలో వదిలేసినాను సార్. ఎవరు చెప్పులు? మా బాబు చెప్పులే. దానికి బాంబు చుట్టు పెట్టారా? అవును సార్, దాంట్లో పెట్టేసినారు సార్. ఎప్పుడు అది చెప్పులు ఏమని తెలియదని చెప్పి తీసేపోయి అట్లా పేలిపోయింది. చెప్పులు ఎప్పుడు వదిలినారు? ఒక 3 గంటలకి సార్. ఆడుకునేదానికి వదిలేసి ఆడుకుంటాను. నేనే ఆడించుకుంటా ఉన్నాను. అంటే మీరు అక్కడ ఉన్నారు కయ్యలో? ఉన్నాను సార్. కూడా
ఆ చెప్పులు వదిలేసి మళ్ళీ బయటకు వచ్చినారా మీరు? కైలోనే ఆడుకుంటా ఉన్నాం సార్. మ్యాక్ పరిగెత్తి ఇంటికి వచ్చేసే కొందుకు మ్యాక్తో పాటు వచ్చేసినాం ఇద్దరు. మళ్ళీ రిటర్న్ చెప్పులు వేసుకుందామని చెప్పి పోయినాము. అది ఏమో చుట్టు పెట్టేసినారు. ఏంది దాన్ని ఇటు పట్టే కొందుకు అట్లా పేలిపోయింది సార్. హెల్ప్ చేయండి. మీరు పక్కనే ఉన్నారు? నేను పక్కనే ఉన్నాను. వెంటనే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నారు, ఇక్కడికి చిత్తూరు వచ్చింది. పోలీసులు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఓకే, వాళ్ళు ఏమన్నా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశారా? చేయలేదు సార్. నైట్ వచ్చిన్నారు. ఇప్పుడు కూడా ఊర్లోకి వెళ్తానన్నారు. అంటే ఎవరు పెట్టారని తెలియదు. తెలియట్లేదు సార్.